పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. అటు తరువాత మెహతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. 12వ వచనం. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బలటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. 13వ వచనం. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. 13వ వచనం 14వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవాద్యాను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకున్నాము. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ దివ్య లేఖనములో నుండి అమూల్యమైన విషయాలు మేము ధ్యానము చేయగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరిచారు. మా ప్రభువా, నెహెమ్యా గ్రంథములో ప్రతి ఆదివారమున సాయంకాలములో మీ వాక్యమును మేము వింటూ ఉండగా మా అందరితో తేటగా సూటిగా మీరే మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను జ్ఞాపకము చేసుకోండి, మీ పక్షముగా ఉపయోగించండి. చేరిన వారందరూ గొప్ప మేలు చేత నింపబడినట్లు సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి మనము చదువుకున్న ఈ వచనాలలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 10 నుండి 14 వచనాలు నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం. నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం అనేది కనబడుతుంది. మనము 1 నుండి 4 వచనాలలో శత్రువులు హాని చేయవలనని తలంచుట విన్నాం. 5 నుండి 9 వచనాలలో శత్రువులు నెహెమ్యా మీద అపనింద వేయుటను గూర్చిన విషయాన్ని విన్నాం. ఇక 10 నుండి 14 వచనాలలో నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం అనేది మనం వింటున్నాం. నెహెమ్యా ఈ భాగంలో షెమయా ఇంటికి వచ్చెను అనే మాట మనం గుర్తిస్తాం. నెహెమ్యా ఎవరింటికి వచ్చాడు? షెమయా ఇంటికి వచ్చాడు. షెమయా అనగా యెహోవా కీర్తి లేక ఆలకించెను. అతడు నెహెమ్యాతో రాత్రి అందు నిన్ను చంపుటకు వచ్చుదురు గనుక నిన్ను చంపడానికి వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి
పోయి మనము తలుపులు వేసుకునేదము రండి అని చెప్పాడు 10వ వచనంలో కదా. దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండి అన్నాడు. ఇక్కడ నెహెమ్యా యాజకుడు కాదు. గర్భాలయములోనికి యాజకులు కాని వారు ప్రవేశింపకూడదు. అర్థమైందండి? నెహెమ్యా యాజకుడైతే కాడు. ఇప్పుడు యాజకుడు కానివాడు గర్భాలయం లోపలికి వెళ్ళవచ్చా? వెళ్ళకూడదు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదివితే, కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును అన్నాడు. కనుక ఇక్కడ యాజకులు మాత్రమే వెళ్ళాలి, ఇంకా ఎవరూ వెళ్ళకూడదనే సత్యాన్ని ఈ భాగంలో మనము చూస్తున్నాం. నిజమే, గర్భాలయములోనికి వెళ్ళాలంటే అందరూ వెళ్ళకూడదు. అందరూ వెళ్ళకూడదని దేవుని వాక్యములో తేటగా అర్థమవుతుంది. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుండి 21 వచనంలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ బాగా గుర్తే ఉంటుంది కదా. ఇక్కడ ఒక రాజు ఏం చేశాడు? అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అతడు ధూపం మీద, ఆ ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అని చూస్తున్నాం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. ఏం జరిగింది? వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూశారా? దేవుని వాక్యములో ఎంత తేటగా గమనిస్తున్నాము. అప్పుడు ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గర్భాలయములోనికి ఎవరు వెళ్ళాలో వారే వెళ్ళాలి, అందరూ వెళ్ళకూడదు. అందుకు నెహెమ్యా ఆయన చెప్పినప్పుడు, నా వంటి వాడు పారిపోవచ్చునా? ప్రాణము రక్షించుటకు గర్భాలయములో ప్రవేశింపవచ్చునా అని ప్రవేశింపలేదు అన్నాడు. ఎక్కడ? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేనందులో ప్రవేశింపనంటిని
అని చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? నెహెమ్యా మరణానికి భయపడువాడు కాడు. నెహెమ్యా మరణానికి భయపడువాడు కాడు. పౌలు వలె ప్రాణము కంటే దేవుని పనిని ముఖ్యముగా భావించేవాడు. దేవుని పనిని ముఖ్యంగా భావించాలి. పౌలు అలాగే భావించాడండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో దేవుని పని కొరకు తన పరుగును తుదముట్టింపవలెనని తన ప్రాణమును తనకు ప్రియముగా ఎంచుకొనలేదన్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. ఏమన్నాడు? అయితే కృపాసువార్తను గూర్చి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లు పరిచర్య ముఖ్యమా, ప్రాణము ముఖ్యమా అని ఆలోచన చేస్తే పౌలు అనుభవములో పరిచర్యే ముఖ్యంగా ఎంచాడు గాని ప్రాణమును ముఖ్యముగా ఎంచలేదు. ఏదెక్కువగా ఎంచాడు? పరిచర్యనే ఎక్కువగా ఎంచాడు. ప్రాణమును ముఖ్యమైనదిగా ఏమాత్రము ఎంచని వాడుగా ఉన్నాడు నెహెమ్యా. అలాగుననే పౌలు సంగతి మనం ఆయనలో చూచాం. ఆయన భయపడలేదు. ఒక సందర్భంలో పౌలు యెరూషలేముకు వెళ్తానికి సిద్ధపడితే విశ్వాసులు తనను ప్రేమించే వారు ఏమన్నారో చూడండి. అపోస్తల కార్యాలు 21:13. అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో ఏం జరిగిందో చూస్తే మనకు అర్థమవుద్ది. ఏం జరిగిందంటే, మీరు ఏడ్చి నా గుండె ఏల బద్దలు చేస్తారు. యెరూషలేములో ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. యెరూషలేములో బంధించబట్టమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధం అని చెప్పాడు. ఇది ఎంత గొప్ప విశేషమైన విషయం. కనుక పౌలు ఎక్కడైనా తన పరిచర్య కొరకు, దేవుని పరిచర్య కొరకు తన ప్రాణమును ప్రియముగా ఎంచని వాడుగా ఉన్నాడు. కనుక పౌలును పోలిన నెహెమ్యా అందామా, నెహెమ్యాను పోలిన పౌలు అందామా, ఎలాగైనా పర్వాలేదు. నెహెమ్యా మరణానికి భయపడువాడు కాడు. పౌలు వలె ప్రాణము కంటే దేవుని పని ముఖ్యముగా భావించేవాడు. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాను సన్బలటును అతనికి లంచమిచ్చిరని నా విషయమై ఈ ప్రకటన చేసినని నాకు తెలియబడినదని
నెహెమ్యా చెప్పినట్లుగా చూస్తాం. దేవుడు పంపలేదు అంటే అతడు నిజమైన ప్రవక్త కాదు అని మనకు అర్థమవుతుంది. అబద్ధ ప్రవక్త అని మనకు అర్థమవుతుంది. బిలాము వలె డబ్బు నాశించు ప్రవక్త అని అర్థమవుతుంది. ఈవేళ చాలా మంది దేని కొరకు సేవ చేస్తున్నారు అనుకున్నారు? దేని కొరకండి? జీవనోపాధి కొరకే, బ్రతుకు తెరువు కొరకే, బాగుపడడం కొరకే, బాగా సంపాదించుట కొరకే. ఈవేళ ప్రజలలో వారు కలిగించేటటువంటి ఆశలు గాని, ఆలోచనలు గాని మనకు అర్థమవుతున్నప్పుడు నిజంగా ప్రభు కొరకు పరిచర్య చేద్దామని కాదు. వారు ప్రభువు కంటే కూడా వారే గొప్పవారు అన్నట్లుగా ప్రభు పేరు చెప్పుకొని వారు ఆ కార్యాలు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అతనికి లంచమిచ్చిరని నెహెమ్యా చెప్పాడు. దేవుడు పంపలేదు, అతడు నిజమైన ప్రవక్త కాదు, అతడు అబద్ధ ప్రవక్త, బిలాము వలె డబ్బును ఆశించిన వాడు అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో బిలాము ఏం ఆశించాడనుంది? డబ్బును ఆశించాడు. డబ్బు మీద వ్యామోహం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, డబ్బు మీద భ్రమ లేకుండా బ్రతకాలి. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చాలు కదండి. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని అతడు ప్రేమించిన వాడుగా చూస్తున్నాం. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు మనము ఆలోచన చేసిన ఈ మాట ఎంత విశేషమైనదో చూడండి. పాత నిబంధన కాలపు యొక్క భక్తుణ్ణి క్రొత్త నిబంధన కాలములో చెప్పాడు. ఒకప్పుడు భక్తుడే, కానీ డబ్బును ఆశించి భ్రష్టుడయ్యాడు. ఆ సందర్భం ఇక్కడ ఎందుకు చెప్పాడంటే మనము జాగ్రత్త పడాలి. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకే సంగతులు వ్రాసి ఉంచాడు అనేది మనం గుర్తించాలి. ఇతడు లంచం పుచ్చుకొని నెహెమ్యా గ్రంథములు దేవుని భక్తుల మీద కుట్ర చేయుచున్నాడండి. లంచం పుచ్చుకొని కుట్ర చేస్తున్నాడు. అవును, ఇందువలననే నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్టు చేసి పాపములో పడుదుననుకొని నా మీద నింద మోపినట్టుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు లంచమిచ్చారు అన్నాడు 13వ వచనం. చెడు వార్త పుట్టించడానికి ఏమిచ్చారండి? లంచమిచ్చారు. వారు చంపుదురని భయపడి గర్భాలయములో ప్రవేశించితే పాపమే కదా. వారు చేసిన కుట్రలో భాగంగా ఇప్పుడు వారు ఏం చేసినా నేను దానికి సిద్ధమే గాని గర్భాలయములో ప్రవేశిస్తే పాపం కదా అని చెప్పాడు. నెహెమ్యా దానికి మాత్రము లొంగలేదు. మరణానికి భయపడి దాగుకునేవాడు కాదు. దేవుని మీద స్థిర విశ్వాసము కలిగి కొనసాగుచున్నవాడు. చూశారా? దేవుని మీద స్థిర విశ్వాసము కలిగి కొనసాగుచూ ఉన్నవాడు. వారు నిందలు మోపినా, లంచాలు ఇచ్చినా, చెడవార్త పుట్టించినా నాకు దేవుడు తోడై ఉంటాడు అనే సత్యాన్ని ఆయన కొనసాగించినవాడు. మరణానికి భయపడిన వాడు కాదు. దేవుని మీద స్థిర విశ్వాసం కలిగిన వాడుగా కొనసాగుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనకు కూడా అలాంటి శోధనలు రావచ్చు. మన మీద కూడా ఎన్నో నిందలు, ఎన్నో కుట్రలు, డబ్బులిచ్చి మరి, పనిగట్టుకొని మరి, ప్రయాణాలు చేసి మరి, ఫోన్లు చేసి మరి దేవుని పిల్లల మీద రకరకాల నిందలు వేసేవాళ్ళు ఉన్నారు. ఎలాంటి శోధనైనా రావచ్చు మనకి. అయితే మనం ఒకటే నేర్చుకోవాలి, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటిదాకా అండి? మరణము వరకు నమ్మకంగా ఉంటే మన ప్రభువు మనకు జీవ కిరీటం ఇస్తాడు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 10వ వచనం.
అనేకమైన శోధనలు ఎదురైనా మరణము వరకు నమ్మకంగా ఉంటే మనకేమొస్తాయి? జీవకిరీటం. జీవకిరీటం. ప్రియులారా, మనం భయపడకూడదు. మనం భయపడకూడదు. చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదనని చెప్పాడు. కొన్నిసార్లు భయము పాపమునకు కారణమవుతుంది. చూడండి, భయం అనేది పాపానికి కారణం. ఇప్పుడు శారాన్ని తీసుకుందాం. శారా భయపడి నేను నవ్వలేదు అని అబద్ధం ఆడిందా లేదా? ఏమండి? శారా భయపడి నేను నవ్వలేదని ఆమె అబద్ధం ఆడినట్లు ఆదికాండం 18వ అధ్యాయం 12 నుండి 15 వచనాలలో చూస్తాం. నవ్వానంటే అయిపోనుగా. సారీ అండి నవ్వానంటే అయిపోనుగా. ఇప్పుడు నవ్వలేదని ఏం చేసింది? అబద్ధం ఆడేసింది. మరణానికి భయపడకూడదు గాని దేవునికి భయపడి జీవించాలి. దేవునికి భయపడుట వలన పాపము చేయకుండా ఉండగలం. దేవునికి భయపడిన వాడు ఏం చేయలేడు? పాపము చేయలేడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుంది? అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము. అంటే దైవ భయము మనలో ఉంటే మనం ఏం చేయలేం? పాపము చేయలేం. ఎంత మంచి మాట చెప్పాడండి. దైవ భయము మనలో ఉండాలి. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా దైవ భయము అంటే మనకున్నదనుకోండి, మనం ఎక్కడున్నా ఏ పాపము చేయలేం. ఇక దైవ భయము లేనోళ్ళు ఉంటారే, ఇక వాళ్ళు ఎలాగైనా పాపం చేస్తారు. ఎందుకని? వారికి దైవ భయము లేదు. ఇక భర్త అంటే ఏం భయం ఉంటుంది? భార్య అంటే ఏం భయం ఉంటుంది? పెద్దవాళ్ళు అంటే ఏం భయం ఉంటుంది? కదా! దేవుడంటే భయం లేనప్పుడు ఇంకెవరన్నా కూడా భయం ఉండదు కదా! దేవుడంటే భయం ఉన్నప్పుడు అన్నిటికీ లోబడతారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. మీరు భయము నొంది పాపము చేయకుడి అన్నాడు కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును విసర్జించుట. చూడండి, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి భయభక్తులనేవి ఉన్నాయో మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారండి. దేవుని యందు నిజంగా భయము భక్తి అనేది ఉంటుందో అప్పుడు చెడుతనము నుండి తొలగిపోతారు. ఇక దేవుని యందు భయభక్తులు లేవనుకోండి, ఇక ఆ చెడుతనాన్ని కొనసాగిస్తారు. ఇదే మనము బేరీజు వేసుకొని చెప్పొచ్చు. వాళ్ళు చెడుతనాన్ని కొనసాగిస్తున్నారంటే దేవుని యందు వాళ్ళకి ఏమి లేదనండి, భయము లేదని అర్థం. దేవుని యందు భయము లేని వాళ్ళు ఏమైనా చేస్తారు కదా. కనుక మీరు ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
దేవా నన్ను బలపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను బలపరచు. తొమ్మిదవ వచనం చివరి భాగంలో, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అన్నాడు. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అన్నాడు. 14లో నా దేవ వారి క్రియలను బట్టి అన్నాడు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును జ్ఞాపకము చేసుకొను. వారి క్రియలు నెహెమ్యాకు హాని చేయ తలంచినవిగా మనం చూస్తున్నాం. 2-3 వచనాలలో హాని చేయ కలిగించుటకు అన్నాడు. 6వ అధ్యాయం 2వ వచనంలో ఏదో హాని చేయుటకు ఆలోచించారు అని చెప్పాడు అక్కడ. కనుక ఇప్పుడు హాని చేయడానికి ఆలోచించిన వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. నెహెమ్యా మీద అపనింద మోపారు అని మనము 1 నుండి 7 వచనాలు చూడగలం. అంటే వీరు మొదటి నుండి నెహెమ్యా చేయు పనికి ఆటంకము కలిగించుచూనే ఉన్నారు. వాళ్ళు చేయరు, చేసేవారిని చేయకుండా అపనిందలు వేయటం, ఆటంకాలు చేయటం వారు నేర్చుకున్నారు. అయితే నెహెమ్యా వారి కొరకు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడండి. నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ప్రార్థనే చేయాలి. 109వ కీర్తన 4వ చరణం. కీర్తన 109:4లో వారు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రార్థన యొక్క ప్రభావం ఎంత గొప్పదో చదువుకుందామా? 109:4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టియున్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఏమండోయ్, అందరూ గుర్తుపెట్టుకోండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనము పగ తీర్చుకోవాలా? వారి కోసం ప్రార్థన చేయాలా? ఏం చేయాలి? ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కనపడటం లేదు ఈరోజు. ఏమండి, ప్రార్థన చేయాలా, పగబట్టాలా? ప్రార్థన చేయాలండి. అంతే, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నేను చూపిన ప్రేమకు నా మీద పగ. నిజమేనండి, ఎంత ప్రేమ చూపుతుంటామో అంత పగబెట్టుకుంటూనే ఉంటుంటారు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు నాశనం అయిపోవాలి, ఇబ్బంది పడిపోవాలి, కష్టపడిపోవాలి, బాధపడిపోవాలి, శ్రమలు ఎక్కువగా వచ్చేయాలి, అసలు వారే భూమి మీద ఉండకూడదని అనుకోకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు కూడా నేను చెప్పాను అదే, ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప మాట! 2వ వచనంలో అన్నాడు కదా, 2వ వచనంలో, సరే, నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను ఎవరు? 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 14వ వచనంలో, నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకునము. జ్ఞాపకము చేసుకును. అబద్ధ ప్రవక్తలు ఇర్మియా కాలములో కూడా సమస్యలయ్యారండి. వారిని జ్ఞాపకం చేసుకో. అబద్ధ ప్రవక్తలు ఇర్మియా కాలంలో కూడా సమస్యలయ్యారు.
ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 13 నుండి 15 వచనాలలో అబద్ధ ప్రవక్తల వలన ఎన్నో సమస్యలు మనము ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. అర్థమవుతుందండి? వాళ్ళ వల్ల మనము సమస్యలు ఎదుర్కొంటాం. అందుకు నేను అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తల వారితో చెప్పుచున్నారని నేననగా. ఏం చెప్తున్నారండి? మీకు క్షామం కలగదు, మీకు స్థిరమైన సమాధానం, మీ మీద ఖడ్గం రాదు, మీకు నెమ్మదే ఉంటుంది. అలాంటి మాటలు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో దేవుని మాట వినకపోతే క్షామం, మీకు సమాధానం ఉండదు, దేవుని ఖడ్గం వస్తుంది. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు చెప్పండి? అబద్ధ ప్రవక్తలా, ఖచ్చితమైన ప్రవక్తలా? అది ఎప్పుడో కదా, ఇప్పుడు మన పబ్బం గడుపుకోవాలని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. కనుక అబద్ధాలాడే ప్రవక్తలు వారు యోగ్యమైన స్థితి కాదు. రేపు దానికి వారు లెక్క చెప్పాలి. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9 నుండి 17 వచనాలు కూడా చూడొచ్చు. అలాగే యెహెజ్కేలు కాలంలో కూడా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో కూడా ఉన్నారు. 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో యెహెజ్కేలు కాలంలో కూడా ఉన్నారు. ఇక్కడ నోవద్య వలె, నోవద్య అనగా యెహోవా ఎదురు పడనని అర్థం. నోవద్య వలె అన్నాడు. నోవద్య అనగా యెహోవా ఎదురు పడని అని అర్థం. ప్రవక్త్రీలు ఆ దినములలో ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 17 నుండి 19 వచనాలలో ప్రవక్త్రీలు ఉన్నారు. రాబోవు కాలములో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారని మన ప్రభువు కూడా చెప్పారుగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం, 24వ వచనం. అయ్యో, ఈరైతే ఏర్పరచబడిన వారిని సహితం కూడా మోసం చేస్తారన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు. నెహెమ్యా అబద్ధ ప్రవక్తలను జ్ఞాపకము చేసుకొనమని ప్రార్థించుచూ ఉన్నాడు. వారి విషయము దేవునికి అప్పగించి ఉన్నాడు. అదండి, ఇలాంటి వాళ్ళ కోసం దేవునికే అప్పగించాడు. పౌలు కూడా కపట సహోదరుల వల్ల ఆపదలు అనుభవించినట్లుగా చూస్తాం, కానీ దేవుడు ఆయనను తప్పించినట్లుగా పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు. నెహెమ్యా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయుచున్నాడు, ప్రార్థన ద్వారా విజయం పొందుచున్నాడు. మనము కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేయడం మంచిది. కనుక ప్రతి విషయంలో ప్రార్థనే చేయాలి. ఏమండి, మన మీద కీడు కల్పింపజేసిన, పగబట్టిన, చాటున మాటేసుకుని ఉన్న, నిందలు మోపిన, నేరాలు మోపిన, మనలను ఎలాగోలాగా చిక్కించవలెనని వలలు వడ్డినా మనం చేయాల్సింది ఏమిటి? ప్రార్థనే, ప్రార్థనే. ఆ ప్రార్థన మనలను తప్పిస్తుంది, ఆ ప్రార్థన మనలను కాపాడుతుంది, ఆ ప్రార్థన మనకు జయమునిస్తుంది. అలాంటి గొప్ప అనుభవం కలిగిన వారుగా ఉండాలి. నెహెమ్యా జీవితంలో చాలా గొప్ప పాఠం ఈ దినాన మనము నేర్చుకున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనము ప్రతి విషయంలో ప్రభువుకి ఎంతో మహిమను తెద్దాం, జయాన్ని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించినవాడు, కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడు, ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప విశేషమైన మీ కృపా కనికరము చూపి
నడిపించుచూ ఉన్న దేవుడవైనందుకు స్తోత్రం. మా దేవా, మా ప్రభువా, నెహెమ్యా మాకు చక్కని మాదిరి కలిగి ఉండగా మేమును చక్కని మీకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ మిమ్మను మహిమపరిచే వారిగా సిద్ధపరచు. కూడికలో చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యపు వెలుగులో ప్రయాణం చేయడానికి సిద్ధపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు విన్నాం.